జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రయాణికులకు సురక్షితమైన సులభమైన రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో రూపొందించిన రుద్రా రైడ్ యాప్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. తిరుపతిలోని హోటల్ రేఘాలియాలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యాప్ ప్రతినిధులు పాల్గొన్నారు. హోటల్ రేఘాలియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రుద్రా రైడ్ యాప్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా యాప్ లోగోను ఆవిష్కరించి సేవల వివరాలను తెలుసుకున్నారు. స్థానిక డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే రుద్రా రైడ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యాప్ బృందాన్ని అభినందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఈ మంచి ప్రెస్ మీట్లో మమ్మల్ని మా బ్రాండ్ని కొద్దిగా ప్రమోట్ చేస్తూ మమ్మల్ని కొద్దిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ రుద్రా రైడ్ అంటే ఏంటి? రుద్రా రైడ్ అనేది ఈ ప్రజెంట్ ఉన్న ఏ అదర్ థింగ్స్తో పోల్చుకున్న ఒక బెనిఫిట్స్తో, లైక్ పైలట్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, బెస్ట్ బెనిఫిట్స్తో మేము యాప్ని బయటకు తీసుకొస్తున్నాం. అండ్ యూజర్స్కి ఎలా బెనిఫిట్ అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫాస్ట్ జనరేషన్ మూవ్ వెళ్తుంది, లైక్ జెన్జీ కిడ్స్. సో వీళ్ళకందరికీ ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ అనేది ఒక అలవాటు పడిపోయారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ముందుగా లీడ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అంటే ఇన్స్టాగా వెళ్ళాలనుకుంటున్నారు. దీన్ని మనము ఎంత త్వరగా తీసుకెళ్తే అంత బెటర్ అని చెప్పని మేము యాప్ను రెడీ చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే రుద్రా రైడ్లో పైలట్కి ఎలా అంటే ఒక సబ్స్క్రిప్షన్ బేస్లో వెళ్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్స్ కొన్ని మాత్రమే రివీల్ చేస్తున్నాము. సో అండ్ యూజర్స్కి ఫస్ట్ 2 రైడ్స్ ఫ్రీ ఇస్తున్నాం. అండ్ పైలట్స్కి వచ్చి ఫస్ట్ 15 days ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. వాళ్ళకి మా యాప్ ఏంటో తెలియాలి పైలట్స్కి. అండ్ యూజర్స్కి ఫస్ట్ 2 రైడ్స్ అప్ టు 5 kilometers వరకు ఇస్తున్నాము. మీరందరూ ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు మమ్మల్ని. రైడ్లో వచ్చేసి మనకు బైక్ బుకింగ్, క్యాబ్ బుకింగ్ ప్లస్ ఆటో బుకింగ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంకా న్యూ ఫీచర్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేస్తాము. దాంట్లో మనకేమి ఇప్పుడు ఫాస్ట్ బుకింగ్ కావాలా, డ్రైవర్ వెయిట్ చేయకూడదు, యూజర్ వెయిట్ చేయకూడదు. యూజర్ బుక్ చేశాడు అంటే వితిన్ సెకండ్స్లో బుకింగ్ అనేది డ్రైవర్ దగ్గర రీచ్ అవ్వాలి. సో అది మనం మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకొని మనం రైడ్ అని యాప్ బిల్డ్ చేసాము. మనకు వేరియేషన్ ఏంటంటే మనది సబ్స్క్రిప్షన్ బేస్ అండి పైలట్స్కి. సో వీళ్ళకి ఏంటంటే మనకు డ్రైవర్ కష్టాలు మనకు తెలుసు, పైలట్ అని పిలుస్తాము. సో మన పైలట్ కష్టాలు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎటువంటి లైక్ వాళ్ళు కష్టపడిన దానికి మినిమం వాళ్ళకి తీసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదా. సో వాళ్ళకి మన యాప్ ద్వారా ఏమిస్తున్నామంటే ఒక మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 0 ప్లాట్ఫామ్ ఫీస్, 0 కమిషన్, వాళ్ళు ఎన్ని రైడ్లైనా చేసుకోవచ్చు. మన యాప్ 1 month సబ్స్క్రిప్షన్ జస్ట్ ఇది 399 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 399 నుంచి బైక్కి, ఆటోకి, క్యాబ్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. జస్ట్ గట్టిగా 3 రైళ్ళు కొడితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, వాళ్ళకి ఫీలింగ్ రావాలి కదా. వాళ్ళ కష్టాన్ని మేము తినాలని అయితే కాదు, దీన్ని కొత్తగా తీసుకురావాలి, మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చి కొత్తగా ప్రజెంట్ చేసి లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటో చూపించాలనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చాం. ముఖ్యంగా తిరుపతిలో ఎందుకు లాంచ్ చేయాలనుకుంటున్నామంటే శ్రీవారి పాదాల చెంత మేము లాంచ్ చేయాలని మొదటి యాప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే అనుకున్నాం, అందుకని ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సిన ఇన్సూరెన్స్. పైలట్ డ్రైవింగ్లో ఉంటాడు, సంథింగ్ ఇన్సూరెన్స్, ఏదో ఒకటి యాక్సిడెంట్ అవ్వచ్చు, సంథింగ్ అండ్ డ్యామేజ్ అవ్వచ్చు, తనకి ఇన్సూరెన్స్ అంటే మనకు భరోసా. సంథింగ్ అనేది మీరు మీ సైడ్ నుంచి, మీ కంపెనీ సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. నైట్ రైడ్ అనేది దాన్ని టేక్ అవుట్ చేసుకుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అండి ప్రతి యాప్ యూజర్కి సపోర్ట్గా వెళ్తుంది. కస్టమర్ సపోర్ట్ అనేది మాత్రం మనం పైలట్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం. సో పైలట్కి ఏమైనా ఎమర్జెన్సీగా ఇష్యూస్ అనేవి వచ్చాయనుకో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఒక సాస్ ఉంటుంది. సాస్ కొడితే వెంటనే పోలీస్ వాళ్ళకి వెళ్ళచ్చు,
ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు అండ్ వెంటనే మా కస్టమర్ కేర్ కూడా కనెక్ట్ అయ్యి వెంటనే మా లోకల్ టీం ఏదైతే లోకల్ టీం 24/7 వర్క్ చేస్తుంది. ఆ 24/7 ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి వర్కౌట్ చేసి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తుంది. సో కంపేరింగ్ టు అదర్ యాప్స్ మాది ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ పైలట్స్కి ఇస్తున్నాం అండ్ అలా యూజర్స్ కూడా ఇస్తున్నాం. యూజర్స్ని ఎక్కడ తక్కువ చేస్తలేం. బట్ ఇప్పుడు పైలట్ కూడా సపోర్ట్ ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి కోపతాపాలు చాలా ఉన్నాయి. బట్